యాక్టర్ ఫిష్ వెంకటన్నను చూడడానికి గబ్బర్ సింగ్ మూవీ టీం వచ్చింది. ఒకసారి ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా రెస్పాండ్ అయ్యాడో తెలుసుకుందాం. అన్న, ఫిష్ వెంకటన్న చూడడానికి వెళ్ళారు కదా, ఎలా రెస్పాండ్ అయ్యారు? మేము ఫిష్ వెంకటన్నని మీదికి వెళ్ళి చూస్తే ఆయన డయాలసిస్ చేసినప్పుడే 2 hours ఆయన మేల్కొని ఉంటున్నాడు. దాని తర్వాత మళ్ళా కోమలో పోయేటట్టు ఎంత పలకరించినా కూడా పలకరిస్తలేడు. ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడు. మాకు చాలా బాధ ఉంది. అది మా ఇండస్ట్రీ ఎంతమంది హీరోలు యాక్టర్స్ ఏమున్నా కూడా మనం ఒక కలమ్మ పిల్లలము. దానికోసము ఒక బిడ్డ ఈ విధంగా పొజిషన్లో ఉన్నారు. మీ అయిన మాటికి రూపాయి నుంచి మీకు ఎంత అయినా కూడా మా ఫిష్ వెంకటన్నకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. అలానే మా రేవంత్ రెడ్డి అన్న మొన్ననే గద్దర్ అవార్డులో అన్నారు, ఇండస్ట్రీని కాపాడుకుంటానని అన్నారు. అలానే ఫిష్ వెంకటన్నకు ఈ పొజిషన్లో ఉన్నాడు. గవర్నమెంట్ నుంచి ఆయనకు హెల్ప్ చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం అన్న. అలాగే పవన్ కళ్యాణ్ అన్న సాయం చేయడంలో ముందుంటాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు దాకా ఈ విషయం తీసుకెళ్లారు. ఫిష్ వెంకటన్న ఈరోజు నిన్న కాదన్న 5-6 నెలల నుంచి చాలా సీరియస్గా ఉన్నాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు నుంచి ఇండస్ట్రీ నుంచి బయట నుంచి మంచి మంచి దాతలు అయిన మట్టుకి సాయం చేశారు. ఫిష్ వెంకటన్న కూడా మొన్న రీసెంట్గా ఆయన నోటితో చెప్పిండు, పవన్ కళ్యాణ్ సార్ అనగానే 2 lakhs స్పందించి నాకు హెల్ప్ చేసినని చెప్పిండు. 2 lakhs కాదన్న, ఎన్నో ఇప్పుడు పొజిషన్లో పవన్ కళ్యాణ్ సార్ ఆల్రెడీ మేము ట్రై చేస్తున్నాం మీకు ఈ విషయం మీకు అందియాలని. మా అమ్మ అంజలిదేవి అమ్మ కూడా బాగాలేదు. ఆ తల్లి కూడా ఆ పోషమ్మ తల్లి దయ వల్ల ఆ తల్లి కూడా కోలుకోవాలి. అందులో మా ఫిష్ వెంకటన్న కూడా మీకు హెల్ప్ చేయాలని పవన్ కళ్యాణ్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సినీ పెద్దలను కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? రేపటి నుంచి మా గబ్బర్ సింగ్ టీం అందరం వెళ్ళి మా వదినమ్మ తరపు నుంచి మా వదినని తీసుకొని వెళ్ళి ఉన్న సిచ్యువేషన్లో డైలీ 50,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి డయాలసిస్ హాస్పిటల్ ఫీజు. అలాగా వాళ్ళ సిచ్యువేషన్ బాగలేదు. రేపు మా శ్రీనివాస్ యాదవ్ తలసాని అన్న అపాయింట్మెంట్ ఇచ్చాడు. రేపు మా వదినమ్మని నిలిచిపోయి ఏదైనా సాయం చేయమని అడుగుతున్నాము. అలానే ఇంతకుముందుకు మోహన్ బాబు సార్కి అలా పిఏకి ఫోన్ చేసాం గజాన్నకు. ఆయన కూడా మోహన్ బాబు సార్ కూడా దేవుందాల కన్నప్ప పెద్ద హిట్ అయింది, ఇలాంటి వాళ్ళకు ఒక ఎంటిక మందం సాయం చేయాలి. ఫిష్ వెంకటన్నకు మోహన్ బాబు సార్ చాలా ఇష్టము. దానికోసం అన్న కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. ప్రస్తుతానికైతే ఏం చెప్పేటట్టు లేదండి. ఎందుకంటే నిన్నటికన్నా కొంచెం ఈరోజు కళ్ళు తెరిచి చూసిండు, కానీ పరిస్థితి అయితే చాలా అలాగే ఉంది. ఈరోజు సాయంత్రం డయాలసిస్ చేసినాక డాక్టర్ గారు చెప్తా అంటారు, ఏం చెప్తారో తెలియదు. ప్రస్తుతానికి ప్రస్తుతం అలాగనే ఉంది, చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. సినీ ఇండస్ట్రీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేశారా? అంటే ఇక మీడియా ద్వారానే మేము ఇప్పుడు ఇంతకుముందు ఒక ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ఛానల్ ద్వారా ఇవి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. వీలైనంత వరకు మేము అందరికీ తెలియజేస్తూనే ఉన్నాము. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇక భగవంతుని దయ, అంతే, భగవంతుని దయ. అలాగే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినీ వాళ్ళకి ఏదైనా సాయం చేస్తా అని ముందరికి వస్తా అని చెప్పారు కదా. రేవంత్ అన్న దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపు మార్నింగ్ అన్న ఈ రోజన్నా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం మేము. ఒకవేళ అన్నకు తెలిస్తే అన్న కంపల్సరీ చేస్తాడని మేము ఆశిస్తున్నాము. అలాగే మేము వేడుకుంటున్నాం చేయాలని రేవంత్ అన్నను. అలాగే ఇరు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లను కోరుతున్నాం మేము, మాకు వెంకటన్నను కాపాడాలని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ అన్న ముందుంటాడు కదా సాయం చేయడంలో, మన పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ పవన్ సార్ 2 లక్షలు సాయం చేసిండు ఆర్థికంగా. మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తెలియజేస్తాం మేము. తెలియజేస్తే దాన్ని బట్టి ఏం రిజల్ట్ ఉంటుందో తెలుస్తుంది మాకు. ఫిష్ వెంకటన్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఏమని చెప్పారు? డాక్టర్స్ అయితే ఇంకా డయాలసిస్ ఇంకోటి చేసిన తర్వాత చెప్తాము, ఒక 24 hours వరకు చెప్తాము. నిన్నటికన్నా ఇవాళ కొంచెం బెటర్గా ఉన్నాడని చెప్పాను. ఇక మేము అందరము వెళ్ళినాము, కలిసినాము. ఆయన్ని దగ్గరుండి కొంచెము లేపండి జర అన్నట్టు, అంటే అన్న అన్న అని చెప్పి పిలిచినాము. అంటే వాయిస్ ఇంటూ కానీ కొంచెం స్పందించలేకపోతుంది, కొంచెం అంట, ఎక్కువ కూడా లేదు. అది మాట్లాడా ఏం మాట్లాడలేదు, మాటలు కూడా ఏం లేవు. ఏదో ఒక సైడ్లో జర కన్ను తెరిచి చూసినట్టు చూసి అంతే. అది అంటే ఇప్పుడు దాతలు ఎవరైనా ముందుకు వస్తేనే బాగుంటుంది. అవును, మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అదే దాతలు ముందుకు రావాలి, హెల్ప్ చేయాలని. ముఖ్యంగా వచ్చేసి ఆయన 2 రాష్ట్రాల పబ్లిక్ని ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసిన ఉంది, అందరికీ పరిచయం ఆయన. అలాగని దాతలు చేస్తున్నారు. మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా వాళ్ళు కొంచెము తెలుసుకొని ఏమన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. ఫిష్ వెంకటన్న ఎలా రెస్పాండ్ అవుతుంది?
ఇప్పుడు వెంకటన్న పరిస్థితి అయితే చాలా క్రిటికల్గానే ఉంది. డయాలసిస్ చేస్తేనే మనిషి కొద్దిగా లేచి మాట్లాడుతున్నంట, అంటే చూస్తున్నంట. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డయాలసిస్ చేయాలి. ఇప్పుడు డాక్టర్ కూడా అదే కనుక్కుంటే అదే చెప్పిండు. దయచేసి అందరూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ, రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో పెద్దవాళ్ళందరూ దయచేసి అన్నని హెల్ప్ చేసి అన్నని మళ్ళీ యథావిధిగా మళ్ళీ తెర మీద చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే సినీ పెద్దయిన చిరంజీవి అన్న గారికి ఏమైనా అవునవును, సార్ దాకా వెళ్ళిందో లేదో మరి, చిరంజీవి సార్ దాకా కూడా వెళ్ళాలి. ఈ మీడియా తరఫు నుంచి, ఈ వీడియో తరఫు నుంచి ఇప్పుడు మాట్లాడారు చాలామంది మా వాళ్ళు, వాళ్ళందరిది కూడా వీడియో అంతా మొత్తం సార్ దాకా వెళ్ళాలి. సార్ మంచి హెల్ప్ చేస్తాడు మాకు అని చెప్పి మాకు నమ్మకం ఉందన్న. అలాగే సినీ ఇండస్ట్రీని కూడా కాపాడుకుంటాను రేవంత్ రెడ్డి చెప్పారు కదా. అదే అన్న దగ్గర కూడా పోవాలి. రేవంత్ అన్న మీరు కూడా దయచేసి వెంకటన్నకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మన సినీ ఆటోగ్రఫీ అన్న కూడా, మన వెంకటన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మనకు వచ్చి వెంకటన్నకు ఆర్థిక సాయం ఏమైనా చేయండి ప్లీజ్. సినిమా ఇండస్ట్రీ ఎవరెవరు ఉన్నారో పెద్దలు అందరూ అన్నని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.